హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ద BR9 మూవీ టాక్స్. ఈరోజు హనీ మూవీ రిలీజ్ అయ్యింది. అయితే ఈ హనీ మూవీ తీసిన డైరెక్టర్ పేరు వచ్చేసి కర్ణ కుమార్, హీరో వచ్చేసి నవీన్ చంద్ర. అయితే డైరెక్టర్ ఈ మూవీ రిలీజ్ పాజిటివ్ గానే చెప్పారు. అదెందుకో నాకు కొంచెం బాగా కనెక్ట్ అయ్యి ఈ మూవీ ఏదో డిఫరెంట్ గా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసి నేను మూవీకి వెళ్ళాను. వెళ్ళి చూస్తే స్టార్టింగ్ లోనే ఈ మూవీ నాకు కొంచెం భయంకరంగా అనిపించింది. ఎందుకంటే ఎంట్రన్స్ మూవీ స్టార్ట్ లోనే ఒక పిల్లి చనిపోతున్నట్టు బ్లడ్ తో అది వచ్చింది. సరే, కంటిన్యూ చేసిన తర్వాత మూవీ కొంచెం కంటిన్యూ అయిన తర్వాత హీరో నవీన్ చంద్ర మనకు అందులో కనిపిస్తారు. నవీన్ చంద్ర ఇందులో యాక్టింగ్ ఎట్లా ఉంది అని అంటే తను ఒక సైకో లాగా అనిపించారు నాకు. ఎందుకు అని అంటే ఈ మూవీ నాకు ఓవరాల్ గా ఏమీ అర్థమైందంటే ఈ మూవీ మాత్రం ఒక చిన్న పాపకి సంబంధించిన మూవీ. ఎందుకు అని అంటే హీరోకి ఒక పాప పుడుతుంది అనమాట. పాప పుట్టిన తర్వాత తనకి ఏమైనా కలిసి వస్తుంది, మనీ సంపాదించవచ్చు అనే ఒక థాట్ లో ఉంటాడు. కానీ తనకంత ఇన్కమ్ సోర్స్ లేకపోవడం వల్ల ఈ పాప మంచి జాతకంలో పుట్టలేదు అన్నట్టుగా. అయితే రాజ రవీంద్ర అండ్ నవీన్ చంద్ర వీళ్ళిద్దరు కలిసి వాళ్ళ ఆ పాపతోని పూజలు చేయడము రకరకాలుగా ఈ విధంగా ఉంటది అనమాట ఈ మూవీలో కొంచెం అంటే నా ఫీలింగ్ నేను చెప్తున్నా. ఈ మూవీ అయితే ఫ్యామిలీ చూస్తే చాలా బాగుంటుంది. అయితే ఈ మూవీలో హీరోయిన్ వచ్చేసి దివ్య అన్నమాట. ఆ పాపని ఏ విధంగా కాపాడుకోవాలి ఏంటి అన్నది మనకైతే మూవీలో యాజ్ ఎ పేరెంట్ గా తనేమో ఏ విధంగా చేయాలనేది ఆ విధంగా చేస్తుంది తను. అయితే మూవీ పాజిటివ్ విషయానికి వస్తే అజయ్ అన్నమాట. సో తను అంత మ్యూజిక్ పరంగా అన్ని పరంగా అయితే అసలు చాలా బాగుంది ఆ విషయంలో అయితే. అండ్ మూవీ మొత్తం చూడొచ్చు, బానే ఉంది. కాకపోతే BGM అంతా కొంచెం చాలా ఎమోషనల్ గా జరిగింది. నాతో పాటు థియేటర్ లో కూర్చున్న చాలా మంది కూడా ఎమోషనల్ అయ్యారు. ఇదైతే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అన్నమాట.